ములుగు జిల్లా గోవిందరావుపేట్ మండలంలో పసర నాగారం గ్రామంలో సర్పంచ్ బూకే సుమలత, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని, మంత్రి సీతక్క కూడా మహిళా అభివృద్ధికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆశాలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనేది ఒక వంటింటికే పరిమితం కాదు. మహిళ అన్ని రంగాల్లో ముందుండి మహిళ లోకాన్ని ఒక గ్రామం బాగుపడాలన్నా, ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా అది మహిళతోటే సాధ్యపడుతుంది. ఇప్పుడు ఒక పసర నాగారం బూకే సుమలతను గెలిపించి నన్ను ఈ స్థాయికి తెప్పించింది కూడా మహిళా లోకమే. ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ గెలిచి ఉందంటే నాకు ఇక్కడ మహిళలది కూడా ఒక ప్రోత్బలం ఉంది, ఒక తోడు ఉంది. అందుకోను మహిళని గెలిపించుకుంటేనే మహిళలను అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో ముందుంటారని నన్ను ఈ స్థాయిని ఇక్కడ సర్పంచ్గా నాకు పసర మహిళా లోకము నన్ను ఈ స్థాయికి కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళ తలుచుకుంటే అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు సమకూర్చుకోవాలన్నా మహిళతోటి సాధ్యం. మహిళ లేనిది ప్రపంచం లేదు, ఊరు లేదు, ఇంటి దగ్గర ఇల్లు బాగుపడదు. ఇల్లుకు మనము ఒక ఇల్లు ఒకరోజు ఒక ఇంట్లో మగవారు లేకపోతే ఆ ఇల్లు అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడిది అక్కడనే ఉండిపోవడం, ఎక్కడిది చెత్త అక్కడనే నిలిచిపోవడం జరుగుతుంది. అది మహిళ ఉంటే ఆ ఇల్లు ఎలా బాగుపడుతుందంటే ఎక్కడిది అక్కడ నీట్గా పెట్టుకోవడము, ఒక ఇంటిని సరిదిద్దుకోవడము, అలాంటి జరిగినప్పుడు బయట ప్రపంచం కూడా బాగు చేసుకోవడానికి మహిళా శక్తి అనేది అవసరము. మహిళ అనేది ఏ రకంగా ముందుకు పోతుందో మన ఇంటిని బాగు చేసుకున్నప్పుడే తెలుస్తుంది. అలా బయట కూడా ఇప్పుడు మన అక్కగారు, బయట మన అక్కగారిని మనము ముందు పెడదాము. మహిళా విజయం ఎలా సాధించిందనేది, ఎన్నో లోటుపాట్లు ఉన్నా కానీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ, ఎన్నో యుద్ధాలు చేసి ఒక మంత్రి స్థాయికి వచ్చిన మన సీతక్క గారినే మనము ఆ విజయాన్ని మనము తీసుకుందాము. అక్కగారి విజయాన్నే తీసుకుందాము. ఒక మహిళా శక్తి లెక్క తను ముందుండి ఇప్పుడు మహిళలనే ముందు తెచ్చి మహిళలనే మనకు ప్రోత్సాహించుకుంటా, మనకు పుషింగ్ చేసుకుంటా ఒక మహిళా లోకం దేనికి తక్కువ కాదు, దేనికి తక్కువ కాదు, ముందే ఉండాలి అని మనకు తోడ్పడుతూ అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో ముందుండాలని మనకు అన్ని విధంగా గవర్నమెంట్ కూడా మనకు అన్ని రకాలుగా సహాయం చేసుకుంటూ, ఇప్పుడు మహిళా సంఘాలైనా కానీ, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ అయినా కానీ, ఇప్పుడు విద్యా రంగంలో కూడా మనకు ఎంత పర్సెంటేజ్ అనేది మనకు మహిళా లోకానికి కూడా ఒక పర్సెంటేజ్ అనేది ఇచ్చారు. అన్ని రకాలుగా మనం మహిళలు ముందుంటేనే అన్ని రకాలుగా చేయగలుగుతాము. ఏ పనినైనా మనము భయభక్తులు చేసుకోకుండా అన్ని రకాలుగా ముందుకు ఎదగడానికి మహిళా శక్తి అనేది మనకు చాలా అవసరము. అందుకోసం ముందుగా అందరికీ ఇంకోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.